ప్రభునందు ప్రియమైన క్రీస్తు సంఘ విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి పరలోకముందున్న పరమ తండ్రి దేవుడు మనలను ప్రేమించి మరొక ఆదివారం దినాన్ని ఉచితముగా మనకు ఇవ్వడం మనమందరం కూడా ఎంతో ధన్యులం. కనుక సుమారుగా ఎన్నో వారాల బట్టి ఒకే విషయాన్ని మనం వింటున్నాం. ఏంటండి ఆ విషయము, ఏంటి అంశము అంటే, పరలోకమందున్న పరమ తండ్రి పరదైష్యులో అబ్రహాము గారిని మాత్రమే మనకు ఎందుకు చూపించాడు. అబ్రహాము గారి కంటే ముందున్న భక్తులు మంచి మంచి భక్తులు ఉన్నప్పటికీ కానీ అబ్రహాము గారిని మాత్రమే తండ్రి అయిన దేవుడు మనకెందుకు చూపించాడు అనే అంశంపై సుమారుగా ఒక 4 వారాల బట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం, నేర్చుకుంటుంటున్నాం, వింటూ ఉన్నాం. ఏమండి, ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా విందాం. పరలోకమందున దేవుడు అబ్రహాము గారిని మాత్రమే పరదైష్యులో మనకెందుకు చూపించాడు, లూకా భక్తుడి చేత మనకి ఎందుకు రాయించాడు, యేసుక్రీస్తు వారి ఉపమానములలో ఒక అద్భుతమైన ఉపదేశముగా దేవుడు మనకెందుకు అబ్రహాము గారినే చూపించాడు. కారణం ఏంటి అంటే, ఎన్నో కారణాలు మనం వింటూనే ఉన్నాం. ఏమంటే, అబ్రహాము గారి యొక్క పాత జీవితం ఎలాంటిది అంటే, ఒక అన్యుడు. అవునా, ఒక అన్యుడు కల్దీయ దేశములో ఒక కల్దీయుడుగా బ్రతుకుతున్నవాడు. కల్దీయులు అనే పదానికి అర్థం ఏంటండి అంటే అన్యులు. ఏమండి, అన్యులు అనే పదానికి అర్థం ఏంటండి అంటే పరజనులు, అంటే దేవుని ప్రజలు కానివారు, దేవుని పిల్లలు కానివారు, క్రైస్తవులు కాని వారినే అన్యులు అంటారు. ఇప్పుడు చూడండి, మన వీధులు వీళ్ళందరూ ఎవరండి అంటే అన్యులు. అంటే అర్థమేంటి? క్రైస్తవులు కాని వారినే అన్యులు అని అర్థం. ఓకేనండి, రైట్. అయితే ఇప్పుడు ఈ వారం మరొక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని పరిశీలన చేయకపోతే దేవుని మనస్సులో ఉన్న విషయాలు మనకి తెలియవు, అర్థము కావు. ఏమంటే, ఈరోజు ఎంతో కొంత తెలిసిన వారే దేవుని మనస్సును గాయపరిచే వారుగా మారిపోతున్నప్పుడు, దేవుని మనస్సును ఎరగని వారు, దేవుని మనస్సులోని ఉన్న విషయాలు ఏమంటే తెలుసుకోలేని వారు మరింతగా దేవుని బాధ పెట్టేవారుగా మారరా అంటే మారుతారు. ఏమండి, కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. అబ్రహాము గారు ఒక అన్యుడైనప్పటికీ ఆయనకున్న అద్భుతమైన భక్తి సంబంధమైన మొదటి గుణం ఏంటండి అంటే, అన్యుడైనప్పటికీ దేవుని పిలుపుకు ఏమైపోయాడు చెప్పండి. దేవుడు అబ్రహాము అని పిలిచినప్పుడు దేవుని పిలుపుకి ఏమైపోయాడు? అబ్రహాము లోబడిపోయాడు. అవునా కాదా? ఇది ఆయనకున్న మొదటి క్యారెక్టర్, ఆయనకున్న మొదటి యాటిట్యూడ్. అబ్రహాము గారుకున్న ఒక మంచి గుణం ఏంటండి అంటే, అన్యుడైనప్పటికీ దేవుని మాటకు లోబడిపోయాడు. ఒకటి. రెండవది, ఆయనకున్న గుణం ఏంటండి అంటే, అన్యుడైనప్పటికీ దేవుని మాటకు లోబడిందే కాక దేవుడు ఏమని చేయమని చెప్పాడో, ఎక్కడికి వెళ్ళమని చెప్పాడో, అవునా, ఏ దేశానికైతే వెళ్ళమని చెప్పాడో ఆ దేశం వెళ్ళినప్పుడు ఆయనకి అడ్రస్సే తెలియదు. అడ్రస్ తెలియనప్పటికీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కనుక ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఏం చేసింది అంటే దేవుడు వెళ్ళమన్న దేశానికి పంపించింది. 2. అవునా. మూడవది ఏంటండి అంటే, దేవుని యొక్క సేవకులు, దేవుని దేవదూతలు అబ్రహాము గారి దగ్గరికి వచ్చినప్పుడు దేవదూతలను చూడగానే అబ్రహాము ఏమండి, ఎండవేళ గుడారము వాకిటిన కూర్చున్న ఆయన అబ్రహాము గారు దేవుని సేవకులు చూడగానే ఏం చేశాడు?
కూర్చుని ఉన్నాడా? ఏం చేశాడు ఆయన? పరిగెత్తాడు. 99 సంవత్సరాల వయస్సులో ఉన్న ఆయన దేవుని సేవకులను చూడగానే పరిగెత్తాడు. 3. 4వది ఏంటండి అంటే, పరిగెత్తిన అబ్రహాము ఏమయ్యాడు అంటే, వారి కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి మన భాషలో వందన వచనము చెప్పాడు. 4. 5వది అబ్రహాము గారు ఏం చేశారు అంటే, ఏమండి, వారిని గౌరవించాడు. గౌరవించిందే కాక ఏమండి, వారికి మంచి ఆతిథ్యాన్ని ఏర్పరిచాడు. ఆ ఆతిథ్యం ఎలాంటిది అంటే చపాతి, నెక్స్ట్ పాలు, నెక్స్ట్ వెన్న, అదే నెయ్యి, తర్వాత కూరకేంటి మంచి లేత ఏమండి మాంసం, దూడ. ఆలోచించండి, ఇన్ని చేశాడు. అందుకే ఈ గుణగణాలు నచ్చాయి దేవునికి. ఈయన భక్తి విధానం దేవునికి నచ్చింది కనుకనే చెప్పండి, ఇప్పుడు పరదైష్యులో అబ్రహాము గారిని మాత్రమే పరమ తండ్రి అయిన దేవుడు లూకా సువార్త 16వ అధ్యాయంలో మనకు చూపించడం జరిగింది. అమ్మయ్యా, అంటే ఎంతవరకు చెప్పిన విషయాలవన్నీ. ఈరోజు అబ్రహాము గారి యొక్క యాటిట్యూడ్ ఎలాంటిది, అబ్రహాము గారి యొక్క గుణము ఎలాంటిది, దేవుడంటే అబ్రహాము గారికి నిజంగా ఎంత ప్రేమ అనేది ఈరోజు పాఠం మనకు నేర్పుతుంది. ఏంటి అని ఆలోచిస్తే ఏమండి, మరొక గుణాన్ని మనం ఆలోచిద్దాం. నేను చెబుతాను, మనసు పెట్టి జాగ్రత్తగా మీరు వినవలసిందిగా, ఆలకించవలసిందిగా. ఏమండి, దేవుని కుమారుడుగా, సంఘానికి సేవకుడుగా, క్రీస్తుకు దాసుడుగా నా యొక్క మనవి, జాగ్రత్తగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఏమండి వచనము 15. నేను చదువుతాను, చాలా జాగ్రత్త చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము వచనము 17. అబ్రహాము శోధింపబడి, జాగ్రత్తగా వినండి, అబ్రహాము గారు శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి అర్పించెను. ఏమర్థమైంది ఈ వచనం? ఏమర్థమైంది ఈ వచనం? ప్రపంచ క్రైస్తవులకు ఏమి నేర్పుతుంది? ఈ వచనములోని ఉన్న వాస్తవం ఏంటి? ఈ వచనములోని ఉన్న సారాంశం ఏంటి? సారమేంటి? ఈ వచనములో ఉన్న భావం ఏంటి? ఈ వచనములో ఉన్న అర్థం ఏంటి అని జాగ్రత్తగా మనం ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా మనమందరం కూడా పరిశీలిస్తే ఈ వచనములో వినండి, ఇద్దరు భక్తులు మనకు కనబడుతున్నట్టు కనిపిస్తుంది. జాగ్రత్త వినండి. ఒకే వచనములో ఇద్దరు భక్తులను గురించి పౌలు హెబ్రీయులకు చెప్తున్నాడు. ఆ వచనములో ఎంతమంది భక్తులు ఉన్నారు? గట్టి చెప్పాలి. ఇద్దరు. ఎవరయ్యా ఇద్దరు? ఏమండి, ఎవరు ఆ ఇద్దరు? ఒకరు అబ్రహాము గారు తండ్రి, తన గర్భమున పుట్టిన కుమారుడైన ఇస్సాకు. మరి అబ్రహాము గారి గురించి ఏం చెప్తుంది బైబుల్? ఇస్సాకు గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఈరోజు ఈ వారం మనకి పాఠము అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి అని బైబిల్లో ఉంది. జాగ్రత్త వినండి. అబ్రహాము గారి భక్తి జీవితములో దేవుని చేత శోధింపబడ్డాడు. జాగ్రత్త విందాం. ఏమండి, ఇంతవరకు మనం ఏమనుకుంటున్నామంటే సాతానుగాడు మాత్రమే మనలను శోధిస్తాడు, బాధ పెడతాడు, ఏడిపిస్తాడు, శ్రమలను కలిగిస్తాడు, మనకు ఆవేదనకు గురి చేస్తాడు. ఏమండి, మనలను కృంగదీస్తాడు, దేవునికి దూరం చేస్తాడు, దేవుని సన్నిధికి రాకుండా పై ఎత్తులు వేస్తాడు. వారి తంత్రాలని మన మీద
వేస్తాడు అనే మనం ఎన్ని సంవత్సరాలు విన్నాం. కానీ ఈ వచనం మనకి ఏమి నేర్పుతుంది అని ఆలోచిస్తే పౌలు అంటున్నాడు, ఆత్మ ప్రేరేపణ బట్టి, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టి పౌలు అనే అనుభవం కలిగిన సేవకుడు, మహాజ్ఞాని, పండితుడు, క్రీస్తు అంటే మహాప్రీతి, అంత గొప్ప పౌలు ఏమంటున్నాడంటే అబ్రహాము గారి జీవితములో దేవుడి చేత శోధింపబడ్డాడు అని ఉంది. బాగా వినండి. శోధింపబడడం అనే పదానికి ఆది కాండములో మనకు అర్థమయ్యే భాష దేవుడు రాయించాడు. ఏంటి అని ఆలోచిస్తే జాగ్రత్తగా వింటే మీరు, ఆది కాండము 22వ అధ్యాయం. ప్రియులారా, వింటున్నారా మీరు? హలో, వింటున్నారా? ఆది కాండము 22వ అధ్యాయంలో మనకి ఆ వచనం ఏం నేర్పుతుంది అంటే, జాగ్రత్త వినండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇక్కడేముంది? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ గ్రంథకర్త, ఆ రచయిత హెబ్రీయులకు ఏమని చెప్తున్నాడంటే అబ్రహాము శోధింపబడి అని ఉంది. ఇక్కడేముంది? దేవుడు పరిశోధించాడు అని ఇక్కడ ఉంది. అంటే శోధన అనే పదానికి అర్థం ఏంటంటే, వినండి, నిన్ను నన్ను దేవుడు పరీక్షించడం అని అర్థం. అదే అపవాది పెట్టిన శోధన అనే పదానికి అర్థం ఏంటి? నిన్ను నన్ను ఏడిపించడం. బాగుంది కదండి? చాలా సూపర్గా ఉంది. చాలా దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. దేవుడు మనకి మంచి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు ఆ పదానికి మంచి అర్థమయ్యే భాష దేవుడు మనకు నేర్పించాడు. మరలా చెప్తున్నాను, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ గ్రంథకర్త, ఆ రచయితగా పిలువబడుతున్న పౌలు హెబ్రీయులతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము శోధింపబడి అని అక్కడ చెప్పాడు. ఆది కాండానికి వచ్చేసరికి మోషే భక్తుడి చేత దేవుడు ఏమని రాయించాడంటే దేవుడు అబ్రహామును పరిశోధించాను. అంటే దేవుడు శోధిస్తే అంటే దేవుడు శోధించినప్పుడు, దేవుడు శోధిస్తాడు అనే పదానికి అర్థం ఏంటండి అంటే, నీ భక్తి, నా భక్తి, దేవుని కొరకు ఎంత భక్తి చేస్తున్నాం, దేవుని పట్ల మనకు ఎంత ప్రేమ ఉంది, 2, దేవుని పట్ల మనం ఎంత భయము కలిగి ఉన్నాము, 3, దేవుడి విషయంలో దేవుని మనం ఎంత పరిపూర్ణంగా నమ్ముతున్నాం, 4, దేవుని కొరకు నిజంగా ఏది చెయ్యాలనుకుంటున్నాం, దేవుని కొరకు ఏ విధంగా దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాం అనేది దేవుడు మన విషయములో ఆయన శోధిస్తాడు. దానికి అర్థం పరిశోధిస్తాడు. దానికి అర్థం పరీక్షిస్తాడు. బాగా చెప్తాను మీకు. అయ్యగారు సుమారుగా నాకు ఒక 4-5 రోజులు బట్టి రాత్రిపూట నాకు జ్వరం వచ్చేస్తుంది అంట. లేదంటే పాస్టర్ గారే కాదు, పక్కన పెట్టండి, ఇప్పుడు డాక్టర్ గారు అనుకుంటాం. సార్, కంటిన్యూగా మాకు 5 రోజులు బట్టి మాకు జ్వరం వచ్చేస్తుంది, రాత్రిపూట జ్వరం వచ్చేస్తుంది అని మనం డాక్టర్ గారు చెప్పినప్పుడు డాక్టర్ గారు వెంటనే నీకు మాత్ర ఇచ్చేస్తాడా? చెప్పాలి. మాత్ర ఇస్తాడా? కాదు. ఏం చేస్తాడు? వెంటనే నువ్వు అర్జెంటుగా రక్త పరీక్ష చేసుకో అంటాడు. బ్లడ్ టెస్ట్ చేసుకో అంటాడు. ఎందుకు రక్త పరీక్ష ఏదో చేసుకోవాలి అంటే, నీ శరీరములో జ్వరము ఎందుకు వస్తుంది, దేనిని బట్టి వస్తుంది, ఆ జ్వరం యొక్క పేరేంటి? మలేరియా, టైఫాయిడా, డెంగ్యూ జ్వరమా, చికెన్ గునియా జ్వరమా, మటన్ గునియా జ్వరమా? ఏ జ్వరం అనేది నీకు తెలియాలి అంటే డాక్టర్ గారు నీకు ఇచ్చిన సలహా ఏంటండి అంటే, చెప్పండి, రక్త పరీక్ష చేసుకోవాలి అంటాడు ఆయన. నేను చేసుకోనండి, నాకు చేసుకునే అవసరం లేదండి, నాకు మాత్ర ఇచ్చండి, నేను వేసేసుకుంటున్నా అంటే కుదరదు. వైద్యుడు ఏం చెప్పాడో చెప్పండి, కంపల్సరిగా మనం చెయ్యాలి. దీనిని పరీక్ష అంటారు. అంటే నీ శరీరంలో ఏముంది,
ఈ జ్వరం ఎందుకు వస్తుంది, ఎన్ని రోజులు బట్టి వస్తుంది, ఈ జ్వరం రావడానికి గల బలమైన కారణం ఏంటి? అవునా? మనం తెలుసుకోవాలంటే డాక్టర్ గారు చెప్పిన మాట ప్రకారం మనం బ్లడ్ టెస్ట్, అవునా, రక్త పరీక్ష మనం చేసుకోవాలి. ఇది మనకు అర్థమైతే నిజంగా దేవుడి పట్ల మనకి ఎంత ప్రేమ ఉంది, దేవుడంటే మనకి ఎంత ఇష్టము, దేవుడంటే మనకి ఎంత నమ్మకము, దేవుడంటే మనకి ఎంత పిచ్చి ప్రేమ అని మనకు తెలియాలి అంటే దేవుడి చేత మనము పరీక్షింపబడాలి. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు అబ్రహాము గారిని ఎంతవరకు చక్కగా అబ్రహాము గారు చక్కగా దేవుని వాక్యానికి, దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు పిలవగానే చక్కగా ఆ పిలుపుకు విధేయత చూపించాడు, లోబడ్డాడు, విధేయత చూపించాడు, సేవకులతో గౌరవించాడు, సన్మానించాడు, ప్రేమించాడు, అన్నీ చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి ప్రభునందు ప్రేమ దేవుని వర్లారా, లేక 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 ఇచ్చిన వారసుడి విషయంలో, ఎవరి విషయంలో? వారసుడైన ఇస్సాకు అనే కుమారుడి విషయంలో అబ్రహాము గారు నిజంగా నా పట్ల అంటే దేవుని పట్ల చెప్పండి ఎంత నమ్మకం ఉంది, నేనంటే ఆయనకి ఎంత ఇష్టము, ప్రేమ అని నాకు తెలియాలి అంటే అబ్రహాము గారి భక్తి జీవితంలో నేనొక పరీక్ష, చెప్పండి, ఆయనకు నేను పరీక్ష పెట్టాలి, టెస్ట్ చేయాలి. ఏంట టెస్ట్ అంటే లేక 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 పుట్టిన కుమారుణ్ణి, చెప్పండి, బలి అర్పించాలి. మీకు అర్థమైంది. ఇప్పుడు బలి అర్పించాలి అన్నప్పుడు ప్రభునందు ప్రేమ దేవుని వర్లారా అదే చెప్పాడు పౌలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అంటే అర్థం ఏంటి? బలి ఇచ్చేశాడు అని అర్థం. బలి ఇచ్చేశాడు అని అర్థం. దేవుడే ఆపాడు. కత్తి తీసి పైకెత్తి కుమారుని ఇంకా నరికెద్దామనేసరికి వెంటనే దేవదూత ద్వారా దేవుడు చెప్పండి, అబ్రహామా ఆపే, వెరీ గుడ్ నాన్న, నేను నిన్ను పరీక్షిస్తే ఆ పరీక్షలో నువ్వు పాస్ అయిపోయావు. లేక 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 పుట్టిన నీ వారసత్వముని నాకు బలివ్వాలని నువ్వు మోరియా పర్వతం దగ్గరికి తీసుకొచ్చావంటే నేనంటే నీకెంత ప్రేమరా నాన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నా ఆశీర్వాదం నీకు ఉంటుంది కంపల్సరీగా. వద్దు, తీసుకెళ్ళిపోయి నీ కొడుకుని. ఏంటండి దీనిని ఏమంటారయ్యా అంటే త్యాగము అంటారు. అబ్రహాము గారికి నాకు అద్భుతమైన గుణం ఏంటండి అంటే హీ వాజ్ సాక్రిఫైస్. అబ్రహాం అంటే దేవుని కొరకు కుమారుణ్ణి త్యాగం చేయడానికైనా వెనకాడలేదు అబ్రహాం. ఏంటంటే త్యాగపరమైన గుణం, ఏట త్యాగపరమైన భక్తి, ఏట త్యాగపరమైన బుద్ధి ఏంటి అబ్రహాము గారికి. ఈ రోజుల్లో నిజంగా త్యాగం ఉందా మనకి అంటే అంటాను, నాకు లేదు, మీకు లేదు. త్యాగం చేయాలి దేవుని కోసం. ఎందుకంటారా? ఎందుకంటారా? అబ్రహాము గారు తన కుమారుని ఇస్సాకును ఎందుకు త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు అంటే దానికి ఒక అద్భుతమైన సాదృశ్యము, ఒక అద్భుతమైన పోలిక ఏంటండి అంటే తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుడైన క్రీస్తుని నీకోసము త్యాగం చేయడానికి కూడా వెనకంజ వేయలేదు. నిజం. మీరు ఆలోచించండి, త్యాగం కాదా మరి? అబ్రహాము గారు కట్టెల మీద తన కొడుకును పడుకుని పెట్టి వరలో ఉన్న కత్తిని తీసి నరికేసరికి దేవుడే ఆపేశాడు. కానీ వినండి, కానీ క్రీస్తుని ఆపాడా? తండ్రి ఆపాడా? అంటే అర్థం ఏంటి? పరిపూర్ణంగా నీ కోసం, నా కోసం, విశ్వ ప్రపంచ సర్వమానవాళి పాప పరిహారార్థం కోసం పరిపూర్ణమైన బలి అర్పింపబడిన దేవుడి ప్రపంచంలో ఎవరయ్యా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అని అర్థమైపోయింది.
ఏమండి అంటే అబ్రహాము గారి చరిత్రలో, అబ్రహాము గారి యొక్క తన భక్తి జీవితంలో, అబ్రహాము గారి యొక్క తన యొక్క వ్యక్తిత్వంలో ఏం జరిగింది అంటే, దేవుడు పరీక్షించినప్పుడు, దేవుడు శోధించినప్పుడు ఆ శోధనకు నిలబడ్డాడు, ఆ పరీక్షలో పాస్ అయిపోయాడు. తన కొడుకైన ఇస్సాకును కూడా దేవుని కోసం బలి ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడే కానీ భయపడలేదు అబ్రహాము. అంటే దేవుడు అంటే అబ్రహాము గారికి ఎంత విశ్వాసము, మనకు ఆ విశ్వాసం సన్నగిల్లిపోతుంది. దేవుడు అంటే అబ్రహాము గారికి ఎంత పిచ్చి ప్రేమో, ఈరోజు దేవుడి పట్ల మనకున్న ప్రేమ చెప్పండి లేదు, తగ్గడం కాదు, లేదు. మీరు ఆలోచించండి. పోనీ ఈరోజు మనకి పరీక్ష ఏంటి? వాక్యం ద్వారా నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, అదే వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నప్పుడు అబద్ధం ఆడుకొని చెప్పండి, అవును ఇంతకుముందు నేను ప్రార్థన చేయవాడిని, కన్నీరు కార్చేవాడిని, ఉపవాసం ఉండేవాడిని, దేవుడు వాక్యము, సన్నిధి, సహవాసం, సేవకుడు అనేవాడిని. కానీ ఇప్పుడు దేవుణ్ణే మర్చిపోయాను, వాక్యమే మర్చిపోయాను, ప్రార్థనే చేయడం మానేశాను. ఏమిటి అబద్ధం ఆడుకొని చెప్పండి. కారణం ఏంటయ్యా అంటే, దేవుడి మీద మనకున్న ప్రేమ రాను రాను ఏమవ్వాలంటే, అభివృద్ధి బాటలో ప్రయాణం చేయవలసిన మనము రాను ఏమైపోతుంది? మన భక్తి, దేవుడి పట్ల ప్రేమ, దేవుడి పట్ల మనకున్న విశ్వాసం ఏమవుతుంది అంటే చెప్పండి గట్టిగా, సన్నగిల్లిపోతుంది. అవునుగా చెప్పండి. మరి అలా సన్నగిల్లిపోతే చెప్పండి, మరణం అనే పేరుతో చచ్చిపోతే దేవుడు కూడా ఇంకా మనల్ని ఆపడం, నరకానికి వెళ్ళిపోతాం మనం. ఏమంటే తన కుమారుడైన ఇస్సాకు గారిని బలి ఇవ్వడానికైనా సిద్ధపడిన ఒక అద్భుతమైన మహాభక్తుడు అబ్రహాము అండి. ముందు వెనక ఆలోచించలేదు, తన భార్య కూడా చెప్పలేదు. ఎవరికి? శారమ్మ గారికి. ఏమండి మోరియా పర్వతం కింద గాడిద ఉంచాడు, మోరియా పర్వతం కింద పనివారిని పెట్టాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి మరలా వస్తాం అన్నాడు. అది అక్కడండి, అక్కడ దేవుడు అబ్రహాము గారి భక్తికి విశ్వాసం పడిపోయాడు, దేవుడే పడిపోయాడు. మరలా చెప్తాను, మీకు అర్థం అవ్వలేదేమో. ఏమండి మోరియా పర్వతం దగ్గరికి కొడుకుని అందరూ పనివారు వచ్చారు. వచ్చినప్పుడు పనివారుతో అబ్రహాం గారు ఏమన్నాడంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను మోరియా పర్వతం పైకి వెళ్తాను, నేను నా కుమారుడు కొడుకు వెళ్తాము, మరల్లా తిరిగి వస్తాను అనలేదు, వస్తాము అన్నాడు. వస్తాను అంటే ఒకడే, వస్తాము అంటే ఇద్దరు. అంటే అక్కడ అబ్రహాము గారు భక్తికి నా తండ్రి అని దేవుడు పడిపోయాడు, ఆకర్షింపడ్డాడు. అబ్బా, నేనంటే నీకు ఎంత విశ్వాసం రా, అందుకే నువ్వు విశ్వాసులకు తండ్రివి నీవే అని ఒక అద్భుతమైన బిరుదు పొందుకున్నాడు మహాభక్తుడు మన అబ్రహాము గారు. బా, ఏంటండి విశ్వాసం! అంతే కదా. మరి బలివ్వడానికి తీసుకెళ్తున్నాడు, మరి బలివ్వడానికి తీసుకువెళ్ళిన అబ్రహాము పనివారితో ఏం చెప్పాలి? అయ్యా, నేను నా కుమారుని పైకి తీసుకువెళ్తున్నాను, తిరిగి నేను వచ్చేస్తాను అనాలి. కానీ అలాగ అనలేదే, తిరిగి మేము వస్తాము అన్నాడంటే, ఆహా, దేవుడంటే అబ్రహాము గారికి పిచ్చి 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 ప్రేమ అండి అబ్రహాము గారికి. అందుకే అంత పిచ్చి ప్రేమ కనుక, అంత పిచ్చి విశ్వాసం కనుక, దేవుడంటే అంత 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 ఇష్టము కనుక అబ్రహాము గారు కొడుకుని బలివ్వడానికైనా సిద్ధపడిన ఒక అద్భుతమైన భక్తుడు కనుక పరదేశుడు దేవుడు అబ్రహాము గారినే అందుకే చూపించాడు. అర్థమైందండి? కొడుకును కూడా త్యాగం చేయడానికి దేవుడి పెట్టే పరీక్షకు పడిపోలేదు, దేవుడి పెట్టే పరీక్షకు ఫెయిల్ అయిపోలేదు, దేవుడి పెట్టే ఆ పరీక్షకు ఏమండి చెప్పండి పాస్ అయిపోయాడండి. ఏటా విశ్వాసం, ఏంటా భక్తి, ఏంటి యాటిట్యూడ్ ఏంటి, ఏంటా ఫెయిత్ ఏంటి, ఏంటా విశ్వాసం ఏంటి? ఏమండి ఆ దేవుని పట్ల ఉన్న ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఏకాగ్రత ఏంటండి? బా, సూపర్ అండి. ఏమండి మరొక మాట చెప్పి ముగిస్తాను. ఏమంటే త్యాగం అనేది అందరూ చేయలేరు. కొత్త విషయం చెప్తున్నాను మీకు, నాకు నేను నేర్చుకుంటున్నాను.
నేను మీకు నేర్పిస్తాను. నాకు నేను నేర్చుకుంటున్నాను, నేను మీకు నేర్పిస్తాను. త్యాగం అనేది అందరూ చేయలేరు. ఎవరు చేస్తారయ్యా త్యాగం అంటే? అబ్రహాము గారి లాంటి భక్తి కలిగిన వారు మాత్రమే చెప్పండి త్యాగము చేస్తారు. ఎవరయ్యా త్యాగము చేస్తారంటే, అబ్రహాము దేవుని ప్రేమించాడే, అబ్రహాము లాంటి ప్రేమ, దేవునిపై ఉన్న ప్రేమ కలిగిన భక్తులు, క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు మాత్రమే త్యాగము చేయడానికి ఇష్టపడతారు. ఏమంటే ఎవరయ్యా త్యాగము చేస్తారు అంటే, అబ్రహాము గారు దేవుడి మాట విన్నాడా లేదా? విన్నాడు కనుక మోరియా పర్వతం దగ్గర తీసుకొచ్చాడు. విన్నాడు, తీసుకొచ్చాడు, బలి ఇచ్చేశాడు. కానీ దేవుడే స్టాప్ దేర్ మై అబ్రహాం, వెరీ గుడ్, సూపర్ నువ్వు అంటే దేవుడు చెప్పింది చేసేవారు, దేవుడు మాట వినేవారు మాత్రమే త్యాగము చేయడానికి ఇష్టపడతారు, సిద్ధపడతారు. ఏమంటే అయ్యా ఈ దేహం నీవిచ్చింది, ఈ అవయవాల నిర్మాణం మీరు చేసింది, ఆరోగ్యం మీరిచ్చింది, ఆయుష్ మీరిచ్చింది, జ్ఞానం మీరిచ్చింది. ఏమండి అవునా చెప్పండి, అవునా? ఇంత అద్భుతమైన జన్మ మీరిచ్చింది తండ్రి, మీరు పెట్టిన భిక్ష కనుక ఈ దేహము నీది, ఈ అవయవాలు మీవి, ఈ మనసు మీది, ఈ మెదడు మీది అనేవారు ఉన్నారంటే లేరు. ఎందుకంటే ఆ భక్తి లేదు కనుక. ఏమంటే ఎవరు త్యాగం చేస్తారు అంటే, దేవుడు అబ్రహాము దేవుని ఇష్టపడ్డాడు లేదా? దేవుడు అంటే అబ్రహాముకి బాగా ఇష్టం. అంటే కొడుకును కూడా త్యాగం చేసిన అంత ఇష్టమండి బాబు. అందుకే అబ్రహాము లాంటి దేవుడు అంటే, అబ్రహాము లాంటి ఇష్టపడేవారు మాత్రమే త్యాగము చేయడానికి ముందుకు వస్తారు. మీకు అర్థమైంది లేదా? ముగిస్తాను. ఏమంటే ఎవరు త్యాగం చేస్తారంటే, దేవుణ్ణి గౌరవించేవారు మాత్రమే త్యాగం చేస్తారు. అంటే అబ్రహాం గౌరవించడం లేదా? లోబడ్డాడు, విధేయత చూపించాడు, విన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏమంటే కొడుకును కూడా బలివ్వడానికి సిద్ధపడ్డాడు, దేవుని ప్రేమించాడు, దేవుని గౌరవించాడు కనుక త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు అబ్రహాము. అంటే దేవుని ఎవరైతే గౌరవిస్తారో, దేవునికి ఎవరైతే మర్యాద ఇస్తారో వారు మాత్రమే త్యాగం చేయడానికి ఇష్టపడతారు, సిద్ధపడతారు. మరి ఏంటి త్యాగం చేయాలి? ముగింపు ఏంటి త్యాగం చేయాలి మనం అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రేమ దేవుని వల్ల అన్నిటికంటే ముందు వినండి, ముందు మనమందరము కూడా దేవునికి ముందు త్యాగం చేసే ఆ త్యాగపూరితమైనది ఏంటండి అంటే మన మనస్సు. అవును, నీ హృదయమే దేవునికి ఆలయం అని ఆయన కోరుకుంటున్నప్పుడు, ఈ హృదయమును దేవుని ఆలయములో ఎవరెవరికో దేనికో చోటు ఇచ్చి చెప్పండి, దేవునికే శాంతమ్మ చెప్పాలి, దేవునికి చోటు లేకుండా మనం చేసేస్తున్నామంటే చెప్పండి. అయితే ఇప్పుడు ఈ మనస్సుని లేదా ఈ హృదయాన్ని దేవునికి మనం త్యాగం చేస్తున్నామా అని ఆలోచిస్తే త్యాగం చేయట్లేదండి. కనుక మొట్టమొదటిగా ఈ మనస్సుని మన దేవునికి మనము త్యాగము చేసే క్రైస్తవులుగా మనం ఉండాలి. రెండవది, ఏం త్యాగం చేయాలి దేవునికి మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని త్యాగము చేయాలి దేవుడికి. మనం చేస్తున్నామా అంటే అది దేవుడికి తెలుసు. మరి అవునా? మూడోది ఏం త్యాగం చేయాలంటే, ముగింపు, మనలను మనమే ఆయనకు త్యాగం చేయాలి. ఒకటి ఏం త్యాగం చేయాలి? మనస్సు. మర్చిపోకండి, మన మనస్సును దేవునికి త్యాగం చేయాలి. 2, దేవుడు మనకి ప్రేమించిన సమయాన్ని దేవునికి త్యాగం చేయాలి. 3, మనకు మనమే దేవునికి త్యాగపూరితంగా మారిపోవాలి. మీ దేహము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుడి. చెవులోకి సమర్పించడం,
గాజులు సమర్పించడం, బొట్టు దేవుడికి సమర్పించడం, తలలో పెట్టుకుని పువ్వులు దేవునికి సమర్పించడం కాదు. ఈ దేహము దేవుని పనికి మనమందరం కూడా సమర్పించి సమర్పకులుగా ఉండాలి. అదే చెప్పండి త్యాగం. ఇందులో ఏది కూడా ఏంటి త్యాగం చేస్తున్నామా లేమా అనేది చెప్పండి. మనలను మనమే పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఏమండి మనము కూడా అబ్రహాములాగా ఉండాలని మనమందరం కూడా ఆశపడదాం. ఏదో వచ్చాము ఏమండి దేవుని మందిరానికి వచ్చాము, లేదా సన్నిధికి వచ్చాము, విన్నాము, ఇంటికి వెళ్ళిపోయాము, మా పనుల భారాల్లో పడిపోయాము, వ్యాపార భారంలో పడిపోయాము, ఏమండి ఈ పంటలో ఈ పొలాలో పనుల్లో పడిపోయాము, అదే మా బతుకు అనుకుంటే మాత్రం మరేం చేయలేము. ఇంతగా వాక్యం విని కూడా ఏమండి త్యాగం అనేది మళ్ళీ చెప్తున్నాను, త్యాగం అనేది ఎవరు చేస్తారు అనేది కూడా మీకు వివరించాను లేదా? కనుక అబ్రహాము లాంటి త్యాగపూరితమైన భక్తులుగా మనం ఉండాలని ఆశపడుతూ ఏమండి అందుకే ఇంత త్యాగభరితమైన మనసు కలిగిన వాడు అబ్రహాము కనుకనే చెప్పండి పరదైష్యులు అబ్రహాము గారినే దేవుడు మనకు చూపించాడు. ఇది మరొక కారణం. ఏమండి రేపొద్దున్న మనం చనిపోతే మనం కూడా అక్కడే ఉండాలి, అక్కడే దేవుడు మనం చూపించాలి. ఎంతో ఆశపడి ఏమండి ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ఏమండి అందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకున్నాం.